బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్థో బ్రహ్మైవాహమస్మి. అహం పదార్థరహితః సదాశివసమారభతే శ్రీమహావిష్ణు సూర్య యాజ్ఞవల్క్య జనక వ్యాస సుఖయోగి సాందీప శ్రీకృష్ణ జగద్గురుభ్యాం శంకర భగవత్పాదాచార్య మధ్యమాం శ్రీధర శివరామాఖ్య కృష్ణదేశికవరాభ్యాం మన్మడుపు సుబ్బయార్య కొల్లికోటయార్య గురుప్రసాదరావార్య స్వామి నిర్భయానందాఖ్య విద్యాసాగరాభ్యాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం నమామి భగవత్సూత్రభాష్యకృతం వందే భగవంతో పునః పునః. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అమ్మ భగవద్గీత అర్జున విషాదయోగము శంకర భాష్యము మొదటి అధ్యాయంలో 43 నుంచి 47 శ్లోకాల వరకు మనం ఈరోజు చూద్దాము. 42 వరకు మనం పూర్తి చేశాము. ఉన్నారమ్మా సీతాదేవి గారు? చూస్తారా, మీరు చదువుతారా? చేయండి అమ్మా. 43 నుంచి 47 వరకు చేయండి. ఇంకా ఎవరైనా ఆసక్తి ఉన్నవారు ఉంటే మరొకసారి కూడా చేయొచ్చు. చెప్పండి అమ్మా. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. దోషైరేతై కులజ్ఞానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః
కులధర్మాశ్చ శాశ్వతాః ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుసుమా ఉత్సన్నకులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసః భవతీత్యనుసుమా అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః అహో బత మహత్సాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః యతి మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్ యతి మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఏవముక్త్వార్జునః సంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మానసః. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగో నామ ప్రథమోధ్యాయః. బాగా చదివారమ్మా, మంచి ప్రయత్నం చేశారు. ఇంకా ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక్కొక్కసారి చేయొచ్చమ్మా, లేకపోతే మనం భావనలోకి వెళ్దాము. ఇది 43 నుంచి 47 వరకు మనం చూస్తున్నాము. మనం ఈ అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే అనగా అనగా అని మొదలవుతుంది భావం. అంటే ప్రతిదీ కూడా ముందటి శ్లోకంతో కనెక్ట్ అయి ఉన్నట్టు మనం అర్థం చేసుకుంటున్నాము. ఇక్కడ 43వ శ్లోకం చూసినట్టయితే తాత్పర్యం అనగా ఈ విధంగా వర్ణ సంకరత్వాన్ని కలిగించే పై దోషముల వలన ఆ కులఘాతకుల కారణంగా సనాతన కులధర్మము మరియు జాతి ధర్మము రెండూ నశిస్తాయి. ఈ భావాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ముందు ఆ దోషాలు ఏంటి అనేది మళ్ళీ మనం ఒకసారి చూసి ముందుకు వెళ్దాము. ఇది తర్వాత 44 తాత్పర్యం చూసినట్టయితే అనగా ఓ జనార్దన, ఎవరి కులధర్మములు నశించునో ఆ మానవులందరికీ తప్పక నరకవాసము కలుగును. అలా అని నేను ఇంతకు పూర్వమే వినియున్నాను. 45 అనగా అయ్యో, మనము చాలా గొప్ప పాపకార్యము నిశ్చయించుకొని ఉన్నాము. ఇది ఎంతటి దుఃఖ కార్యము. రాజ్యసుఖలోలురమై మన యొక్క కుటుంబాన్నే నశింపచేయుటకు ఉద్యుక్తులమై ఉన్నాము అని బాధపడుతున్నాడు. 46 అనగా ఒకవేళ శస్త్రాస్త్రములు లేక యుద్ధ విముఖుడనై ఉన్న నన్ను అన్ని విధములైన శస్త్రాస్త్రములతో కూడి ఉన్న ఆ ధృతరాష్ట్రుని పుత్రులు రణభూమి యందు చంపివేచినను అది నాకు అన్ని విధముల శుభకరమే అగును. ఇలా మనసు రకరకాలుగా పరిపరి విధాలుగా పోతుంది. అంటే మనకు అర్థమవుతుంది అక్కడ ఎంతో ఆ భావావేశానికి గురై ఉన్నాడు అనేది. ఇంకా చివరి శ్లోకం చూసినట్లయితే ఈ మొదటి అధ్యాయము, ఇది పేరే అర్జున విషాదయోగం కదా. అనగా ఆ రణభూమి యందు పై విధముగా చెప్పిన అర్జునుడు
బాణములతో కూడి ఉన్న విల్లును కింద పడవేచి శోకముతో మరియు వ్యాకులతతో నిండిన చిత్తము కలవాడై తన రథమునందే కూలబడిపోయినాడు. ఈ కృష్ణార్జున సంవాద రూపమైన ఈ అర్జున విషాదయోగము, విషాదము అనగా దుఃఖము అను ప్రథమ అధ్యాయము సమాప్తము. శ్రీ 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 వేదవ్యాస విరచిత శ్రీమద్భగవద్గీత యందలి అర్జున విషాదయోగము అను మొదటి అధ్యాయమునకు శ్రీ 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 శంకరాచార్య విరచిత భాష్యమునకు తెలుగు అనువాదము సమాప్తము అనేది ఇంతవరకు చూసినాం. ఆ శ్లోకాల యొక్క తాత్పర్యము. ఇప్పుడు మనం ఇంతవరకు 42 అంటే కిందటి క్లాస్లో మనం చూసాం. ఏంటంటే అక్కడ ఈ రాజ్యకాంక్ష చేత అక్కడ అంటే ఆ విపరీతమైన కాంక్ష అంటేనే అక్కడ ఏమైనా సరే దాన్ని పొందాలి అనే బలీయమైన కోరిక. దానివల్ల ఏమైంది, అక్కడ దుర్యోధనాదులు అంటే ఆ మొత్తం కౌరవ సైన్యం అంతా కూడా యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము లేక అక్కడ ఆ జరిగే ఆ కులక్షయము కానివ్వండి, అందువల్ల కలిగే దోషాలు కానీ అవన్నీ అక్కడ అసలు గుర్తించటము మానేసింది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది రాజ్యకాంక్ష, బలమైన రాజ్యకాంక్ష. మనం ముందే చెప్పుకుంటున్నాం, మనలోనే ఉన్నారు ఈ కౌరవులు పాండవులు కూడా. మనలో ఉన్న దైవీ గుణాలకి అసురుని గుణాలకి నిత్యం జరిగే ఆ కురుక్షేత్ర సంగ్రామాల పరంపర ఏదైతే ఉందో అదంతా మనలో జరుగుతున్నదే అని చెప్పుకున్నాం. అలాగే పైన లోభోపహత చేత సహా అంటే లోభము చేత కొట్టబడిన చిత్తము గలవారు, ఇంకా కామక్రోధ లోభములు, ఇవే దుష్ట త్రయముగా కూడా మనం చెప్పుకున్నాము. ఇవి 3 నరక ద్వారాలు అని కూడా మనం చెప్పుకున్నాము. ఎక్కడికక్కడ చిన్న చిన్న పాయింట్స్గా మీరు కూడా నోట్ చేసుకుంటే మనం ఇంత గ్రంథము అధ్యయనం చేసిన తర్వాత చివరికి ఏదో ఒక పాయింట్ అయినా మనం నోట్ చేసుకోకపోతే అంతా మనం ధారణ చేయలేం. కాబట్టి కొంచెమైనా అట్లా నోట్ చేసుకుంటే మీకు కూడా గుర్తుంటుంది, ఓహో ఈ శ్లోకంలో మనం ఇది చదివాం కదా అని. అలాగే మనం అక్కడ చూసాం ఈ 3 కూడా నరక ద్వారాలే. ఏవి? ఈ కామ క్రోధ లోభాలు. అలాగే తర్వాత 16వ అధ్యాయంలో త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః అనేది పరమాత్మ వివరించబోతారు. అంటే ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చిత్తాన్ని కలుషితం చేస్తాయి. వాటిని ఆశ్రయించటం వల్ల మాత్రమే ఈ దుర్యోధనాదులు వీళ్ళ అందరి యొక్క మనసులు కూడా అందులో బాగా చిక్కుపడిపోయి ఆ చిత్తం కలుషితమైపోయి ఉన్నది, వాటిని ఆశ్రయించటం వల్ల అనేది కూడా మనం చెప్పుకున్నాం. అందువల్ల బాగా ఆ మనసు బాగా దెబ్బతినిపోయి కాబట్టి లోభోపహత చేతస్కులు అని వారు పిలువబడ్డారు. అయితే మనం అక్కడ చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ శ్రేయో మార్గంలో సాధకులైన వాళ్ళు ఇవి దుర్గుణములుగా అరిషడ్ వర్గాలని కూడా వాటిని పక్కన పెట్టాలి, వాటి నుంచి విడుదల చేసుకోవాలి. ఇవి దుర్గుణములు అని వాటికి లోబడకూడదు అని చెప్పుకున్నాము. అలాగే అరిషడ్ వర్గములు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అని కూడా మనం చెప్పుకున్నాము. ఇవే మనలో ఉన్న కౌరవులు అని కూడా మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఇంకా మనకి వ్యవహారంలో దాన్ని ఎలా అసలు ఆ పదం యొక్క అర్థం ఏంటో తెలిస్తే కదా మనం దాని నుంచి ఓహో ఇది మనకి ఉండకూడని లక్షణము అనేది అది గుర్తించాలి. అంటే దానికి మోహము అంటే అజ్ఞానము అని చెప్పుకున్నాము, మదము అంటేనేమో గర్వము, మాత్సర్యము అంటే ద్వేషము, ఈర్ష్య, అసూయ. అలాగే అలాంటి లక్షణాలు ఎలా అయితే నిప్పు అని తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా తప్పకుండా కాలి తీరుతుంది. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనం లేకుండా ఉండాలి, చూసుకోవాలి సాధకులైన వారు అనేది కూడా చెప్పుకున్నాము. అక్కడ ఫైనల్గా మనం కిందటి క్లాస్లో చూసింది ఏంటంటే ఆ విచక్షణ లేని మనస్సు, ఆ బుద్ధి ఆ సరైన మార్గంలో నడవదు. కాబట్టి ఇక్కడ కులనాశనము వలన ఆ సనాతన ధర్మము నశిస్తుంది అని మనం చెప్పుకున్నాము. అంటే మనకి ఇక్కడ ఏమి నాశనం అవుతుంది అని అంటే ఇంకా అక్కడ సాధకుడి యొక్క సాధన అంతా కూడా ఆ పరిపక్వ దశకి రాకుండానే పక్కకి వెనక్కి తిరోగమన బాటలో వెళ్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాటిని తప్పనిసరిగా మనము ప్రయత్నపూర్వకంగా సాక్షిగా ఈ సదాచారంతో ఇప్పుడు మనకి స్వామి మరి గురువుగారు ఇవన్నీ చేయిస్తున్నారు, మరి జపము ఇవన్నీ చేస్తూ ఇవి వింటున్నాము అని అంటే ఆ సదాచారం, ఆ సత్కర్మానుష్ఠానం మనలో ఉన్న ఆ వివేకాన్ని విచక్షణని ఇంకా
మన సాధన చక్కగా మంచి దశలో ఉన్నతమైన స్థితుల్ని అందుకునే విధంగా మనని నడిపించాలి. ఈ సదాచారం మనకి అట్లా ఉపయోగం. ఆ చేసేది అంటే అక్కడ ఏ విధమైన కోరికలు ఏది కోరకూడదు. నాకు మోక్షం కావాలి అనేది కూడా కోరికే అవుతుంది. అది కూడా పక్కన పెట్టాలి. ప్రతిదీ గురుకృపగా ఈశ్వరానుగ్రహము, ఈశ్వరాయత్త చిత్తము మనం చెప్పుకున్నాము. ఏదైనప్పటికీ కూడా అది ఈశ్వరానుగ్రహంగా స్వీకరించాలి, ఈశ్వరాయత్త చిత్తంతో చేయాలి అనేది. ఇప్పుడు ఈరోజు ఈ 43వ శ్లోకం నుంచి చూసినట్టయితే ఇక్కడ ఈ 43, 44, 45 శ్లోకాల భావాన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు అంటే, ఈ శాశ్వతమైన జాతి కుల ధర్మ భ్రష్టత కలుగుతుంది. కులధర్మాలు నశింపచేసిన వారికి శాశ్వత నరకము ప్రాప్తిస్తుంది. అంటే రాజ్యకాంక్ష చేత ఆ స్వజన సంహారానికి పూనుకున్నాము అని అంటున్నాడు కదా అక్కడ అర్జునుడు. అనే కదా ఆయుధాన్ని కింద పడేశాడు. అంటే నిజానికి అక్కడ చెప్పుకోవాలంటే సాధకుడు ఇంకా ముందు మనం చెప్పుకుందాం. ఇంకా సాధకుడు యొక్క అస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ నిర్వీర్యం అయిపోయినాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఆయుధాలు లేని నన్ను ఈ యుద్ధంలో కౌరవులు చంపినట్లయితే నాకు క్షేమతరం అంటున్నాడు 46వ శ్లోకంలో. అంటే కులనాశనం చేసి కొత్త పాపం సంపాదించుకోకుండా ఈ పూర్వ పుణ్యం నన్ను కాపాడుకోవచ్చు. అలాగే ఈ బంధువుల యొక్క వధ వల్ల కలిగిన పాపం కూడా నాకు ఉండదు. ఇంకా అంటే నన్నే సంహరించిన తర్వాత ఇంకా అవేవి కూడా నాకు అంటవు. అలాగే బంధుమిత్రాలు అందరూ కూడా ప్రాణాలతో ఉంటారు కదా. అంటే ఎందుకు తాను ఇది యుద్ధం విరమించాలనుకుంటున్నాడు అనే దానికి చెప్తున్నాడు ఈ కారణాలు. తాను ఏమై అనుకుంటున్నాడో అంటే ఇక్కడ కర్త ఉన్నాడు, భోక్తగా కూడా చెప్తున్నాడు కదా. అది మరి పరమాత్మ ఏం చెప్తున్నాడు? చేసేది నువ్వు కాదు, చేయించేది నువ్వు కాదు. ఆ కర్మ ఫలితాన్ని నాకు వదిలేసేయను కదా అసలు గీత మొత్తం సారం. వారి ప్రాణాలను కాపాడటం వల్ల వచ్చిన ఈ పుణ్యఫలము ఈ నాకు మోక్ష సాధనకు ఉపయోగపడుతుంది. ఇలా ఈ మానసిక సంఘర్షణ అంతా కూడా పరమాత్మ ముందు ఉంచుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు ఒక ఇంటికి అగ్ని ప్రమాదం వచ్చింది. చూస్తూ ఉంటాం కదా మనం ఊళ్ళల్లో. వచ్చినప్పుడు అక్కడితోనే ఆగుతుందా? ఆగదు కదా. పక్కనే ఉన్న ఇళ్ళన్నీ అంటుకుంటాయి ఒకదాని తర్వాత ఒకటి, గాలి ఎటు వీస్తే అటు. ఇది మనకి తెలిసిందే కదా. అట్లా ఈ పాపకర్మ ఏదైతే ఉందో దానివలన ఈ ఆచార భ్రష్టత వంశాన్ని అంతటిని కూడా మరి వినాశనం చేస్తుంది కదా. కాబట్టి శరీరమే నేను అనుకుని చేస్తున్నాము, కానీ ఆ శరీరమే అసలు అశాశ్వతం కదా అనేది మర్చిపోయి అతడు ఇట్లా ఈ విధంగా ఎంతసేపు కూడా శరీరపరంగానే దేహ తాదాత్మ్యంతో అలాగే అక్కడ మమకారంతో ఇది చేయటం అధర్మము అనుకోవట్లా. ముందు నుంచి అనుకున్నాం మనం, స్వజనులు అంటూనే చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ ప్రతిదీ మనం మర్చిపోకూడదు. 47వ శ్లోకంలో సంజయ్ వాచ అంటున్నారు. సంజయుడు చెప్తూ ఉన్నాడు చూసినట్లుగా ఇక్కడ ధృతరాష్ట్రుడికి, మహారాజా ఈ ప్రకారంగా ఈ యుద్ధ భూమిలో కలత చెందిన చిత్తంతో ఆయుధాలు పడేసి కింద చతికిలు పడిపోయి కూర్చుంటాడు. శోక సంవిఘ్న మానసః అన్నారు. అంటే అర్జునుడి జీవితంలో పరిశీలిస్తే అక్కడ నిరుత్సాహంతో ఆ బాణాలు వదిలేసిన సంఘటన మరి ఎక్కడ కనపడదు ఆయన జీవితం అంతా అప్పటి వరకు చూసినట్టయితే. ఎందుకంటే ఎంతో వీరుడు, యోధుడు కదా. మరి పైగా గురువుకి ఇష్టమైన వాడు. ఎన్నో యుద్ధ విద్యలో ఎన్నో సూక్ష్మమైన అంశాలు కూడా మరి ద్రోణాచార్యుడు ప్రియ శిష్యుడిగా మరి వారికి అన్ని అందించినవి. మరి ఎక్కడా కూడా గెలుపే కానీ ఓటమి ఇంతవరకు కనపడదు. ఇక్కడ స్వజన క్షయము గురించిన ఆ ఆందోళన ఆవేదనగా మారింది అతడికి. ఇంకదే పట్టుకుంది. ఎంతసేపు పెద్ద తండ్రులు, తాతలు, మరి వాళ్ళందరినీ అన్నతమ్ములు ఆ పరంగానే ఆలోచిస్తున్నాడు కదా. కాబట్టి అందువలన ఈ రాజ్యభోగాలు వద్దు అనుకుని యుద్ధం విరమించాడు. ఎంతసేపు స్వజనులు అనే చెప్పాడు కదా ఇప్పటి వరకు. ఈ విరక్తిని ఆధారం చేసుకుని ఇక్కడ పరమాత్మ ఇంతవరకు మనకి పరమాత్మ ఆయనగా
మనకి ఇట్లా బోధ చేసింది ఇంతవరకు లేదు, ఇక ప్రారంభం కాబోతోంది పరమాత్మ బోధ, మనం ఇంతవరకు పరిశీలించిన శ్లోకాల వరకు చూసినట్టయితే. కాబట్టి పరమాత్మ ఈ ఆత్మబోధ అంటే జ్ఞానబోధ చేయబోతున్నాడు అనేది మనకి అర్థమవుతుంది. అంటే దానివల్ల ఏమర్థమవుతోంది మనకి? విషాద యోగముగా మారింది. ఎందుకు యోగం అయింది అంటే ఇక్కడ ఈ ప్రాపంచిక సుఖాల పట్ల, ఈ రాజ్య భోగాల పట్ల విముఖత కలిగి ఆ ధర్మ పరిరక్షణ, ఆ ధర్మం తెలుసుకోవాలి, అసలు ధర్మం ఇది అధర్మం కదా అని తెలుసుకోవాలి అనేది ఒక పరితాపం మొదలైంది కదా. అయితే స్వజనులు అని అంటున్నాడు, కానీ ఇది అధర్మం కదా, వాళ్ళని సంహరించాలనుకోవటం రాజ్యం కోసం. మరి మనకి ముందు శ్లోకాల్లో చూసాం, ఇలా వచ్చిన ముల్లోకాధిపత్యమైనా సరే నాకు అది అవసరం లేదు అని కూడా చెప్తాడు కదా, పరితపించాడు. అంటే ధర్మ సమ్మూఢ చేత అన్నారు కదా, అందుకు ఇలాంటి పరితాపము ముముక్షువులకు అత్యంత ప్రధానంగా మనం ఇక్కడ గుర్తించాలి. అట్లాగే దైవము కొరకు ధర్మము కొరకు కలిగే పరితాపం లేదా ఆ విషాదం ఏదైతే ఉందో, ఏమైనా సరే అది ఆ పరమాత్మను ఆశ్రయించే చెప్తున్నాడు కదా, ఆ విషాదమే యోగానికి దారితీస్తుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే విషయ భోగాల విరక్తి, అది వైరాగ్యము. ధర్మం యందు ఆసక్తి ఏదైతే ఉందో, మనము ధర్మ అర్థ కామాలు ఇప్పుడు కూడా ఈ చతుర్విధ పురుషార్థాల్లో మోక్షము లక్ష్యంగానే ఆచరించబడాలి అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఈ ధర్మం యందు ఆసక్తి అది ఏదైతే ఉందో అదే మోక్షమునకు అత్యంత అవసరంగా మనము గుర్తించాలి. అట్లాగే ప్రపంచం పట్ల విరక్తి, దైవం పట్ల ఆసక్తి ఎప్పుడూ చెప్పుకుంటాం మనం. ప్రపంచానికి ఎంత దూరంగా జరుగుతాడో అంత పరమాత్మకి దగ్గరగా జరుగుతాడు సాధకుడు. అట్లాగే పరమాత్మకి దగ్గరగా జరిగితే ప్రపంచం దానంతటదే దూరం అయిపోతుంది అని చెప్పుకుంటాం. ఇప్పుడు ఆ దైవం యందు ఆసక్తి ఉన్నప్పుడు ఆ జీవుడు అక్కడ ముందుకు వెళ్తాడు, పురోగమన మార్గంలో తన లక్ష్యం వైపు ముందుకు వెళ్తాడు. అట్లాగే ఇవి రెండు సమకూరాయి కాబట్టి ఇక్కడ ఈ అర్హత, ఆ అధికారిత్వం వస్తోంది. ఇంకా కంప్లీట్గా ఇంకా మొదలవలేదు కదా జ్ఞానబోధ. ఎరిగిన ఆ పరమాత్మ ఇక్కడ ఆ జ్ఞాన ఉపదేశానికి అది ఉపక్రమించబోతున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సాధకుడు అర్జునుడిలాగా అదృశ్య విషయాల పట్ల ఏదైతే ఉందో అది విరక్తి, అక్కడ ధర్మము కొరకు మాత్రమే, ధర్మము మీద మాత్రమే అక్కడ తపించినప్పుడు అప్పుడు ఆ భగవద్ అనుగ్రహము లేదా ఆ జ్ఞానోదయము, ఆ పరమశాంతి కలుగుతుంది అనేది మనం అక్కడ అర్థం చేసుకోవాలి ఆ శ్లోకాల వరకు. తర్వాత ఇంకా ఏమర్థమవుతుంది ఇక్కడ? ఆరోగ్యకరమైన అలవాట్లు పెంచుకోవాలి. మనం అలవాటు అంటే అక్కడ ద్రోణాచార్యులు వారు హ్యాబిట్ అనేది మనం ఒక గుర్తు పెట్టుకున్నాము. ప్రతి సాధకుడికి కూడా అంతర్గతంగా ఉండే ఆర్తి తపన ఉండాలి, ఏది తన లక్ష్యం పట్ల. అలాగే కర్తవ్యం వదిలిపెట్టి ఏమీ పాలుపోక ఉన్న స్థితిలో ఉన్న అర్జునుడికి ఆ జ్ఞానం బోధించి కర్తవ్యం ఏదైతే ఉందో అది గుర్తు చేయటానికి, కర్తవ్యం వైపు నడిపించటము ఈ గీత లక్ష్యం అనేది ఇక్కడ సందర్భానుసారంగా మనం అనుకోవచ్చు. ఇక్కడ ఈ సందర్భాన్ని బట్టి అయితే ఒక పట్టాన అంగీకరించగా ముందు నుంచి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు కదా అర్జునుడు, ప్రశ్నిస్తూ ఉంటాడు. ఆ శిష్యుని పైన వాత్సల్యంతో ఆ పరమాత్మ అనేక నిగూఢమైనటువంటి తత్వ రహస్యాలు కూడా బోధించడమే ఈ గీత యొక్క మొత్తం సారాంశంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఆత్మ నిత్య సత్యమైనది, అలాగే ఆత్మకి మరణం లేనది అని, అలాగే మృత్యువు అనేది ఎప్పుడు కూడా శరీరాల నుంచి వేరు చేస్తుందే కానీ ఆత్మని చంపదు అనేది, అలాగే తనను తాను తెలుసుకోవటము, అభ్యాస వైరాగ్యముల ద్వారా యోగి ఈ వస్తు ప్రపంచాన్ని అంతా కూడా వదిలి ఆ సర్వోన్నతమైన ఆ పరబ్రహ్మాన్ని చేరగలుగుతాడు ఎప్పుడైతే తన ఆ అభ్యాసము వైరాగ్యము, అభ్యాస వైరాగ్యేన అని చెప్పి అంటారు. ఏమి అభ్యాసము అంటే మనం చూస్తున్నాం ఇప్పుడు ఆ నిష్కామ కర్మ. అట్లాగే ఏ పని చేసినప్పటికీ కూడా అక్కడ ఈశ్వరానుగ్రహంగా ఆ ఫలితాన్ని స్వీకరించగలగటము.
మరి సాక్షిగా ఉండి అక్కడ రోజు నిత్య జీవిత వ్యవహారంలో అక్కడ సాక్షిగా ఉంటూ సాక్షి మాత్రంగా వాటిని ఆ వ్యవహారాన్ని పూర్తి చేసుకోవటం. అట్లాగే ఆ భక్తి, కర్మ, ధ్యాన, జ్ఞాన మార్గాల్లో భగవంతుణ్ణి చేరవచ్చు అని ఆ విధంగా మాత్రం, ఆ విధమైన లక్ష్యంతో మాత్రమే అయితే ఈ కర్మ చేయకుండా ఉండటం సాధ్యం కాదు అనేది మనందరికీ తెలిసిందే, అంతే కదా. ఏ పని చేయకుండా అవుతుంది? ఏ పని చేయకుండా ఉండటం సాధ్యం కాదు. కర్మలు చెయ్యాలి. అయితే ఆ కర్మల వల్ల వచ్చిన దోషాలు అవన్నీ ఏవైతే మనం చేస్తున్నామో అవి మరి మనకి తెలియకుండానే కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, అవి కూడా తప్పవు. అయితే సద్గురువులు, సత్పురుషుల ద్వారా ఆ జ్ఞానాన్ని సంపాదించి ఆ సత్కర్మల్ని ఎలా ఆచరించాలి, మనం ఎలా అయితే చేస్తున్నామో అట్లా ఆ చేసేటప్పుడు అక్కడ సాక్షిగా ఏది కూడా అక్కడ ఒక ఆసక్తి లేకుండా, కర్త భోక్త కాకుండా, వాటిని ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మఫలాల్ని భగవంతుడికి అర్పిస్తూ చేయటం అనేది అది ఒక సాధన ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. అట్లాగే సృష్టిలో ఉన్న ఈ సమస్తము కూడా పరబ్రహ్మ యొక్క పరమాత్మ అంశయే అయి ఉన్నది. ప్రకృతిలోని సమస్త జీవ రాశులు కూడా 3 గుణాల చేత నిండి ఉన్నాయి అనేది మనం ఎప్పటికప్పుడు అది ప్రత్యేకంగా తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే అలా ఎందుకు ముందు ఈ శ్లోకాల్లోనే చెప్తాడు, అన్ని జీవరాశులు కూడా 3 గుణాలకు లోబడే పనిచేస్తున్నాయి కాబట్టి అక్కడ ఆ గుణాలనే చూడాలి కానీ అక్కడ వ్యక్తులుగా చూడకుండా ఆ పరమాత్మకు శరణాగతుడైన వాడికి ఈ గుణాల బంధం నుంచి విముక్తి లభిస్తుంది అనేది గుర్తు పెట్టుకోవాలి. అట్లాగే గీత అంటేనే మనం గానము చేయబడింది గీత అనేది మనం చెప్పుకున్నాము. గీత అంటే ఇక్కడ ఈ శ్లోకాలు అలాగే సంగీతము అని కాకుండా ఇక్కడ జీవుడు నేర్చుకోవాల్సిన గానం ఏదైతే ఉందో అది ఈ గీత. ఈ మనసుకు ఆ ఇంద్రియ విషయాల ప్రభావం నుంచి, అట్లాగే ఆ ఇంద్రియ విషయాల ప్రభావం వల్ల వ్యక్తీకరించబడుతున్న ఈ సృష్టి ప్రపంచము, అందులో సంఘటనలు, సంఘర్షణలు, ఎందుకని అన్నాను ఇప్పుడు అంతా 84 లక్షల జీవరాశులు కూడా ఈ గుణధర్మానికి లోబడే పనిచేస్తున్నాయి కాబట్టి ఈ భావావేశాలు, ఈ సంఘటనలు ఇవన్నీ కూడా సంగీతం ఎట్లా అయితే ఆ భావ రాగ తాళ స్వరాలు 3 కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతులు కాబట్టి దీనికి ఈ రాగం, హంసధ్వని, ఇట్లా ఆది తాళం, ఎట్లా అయితే అన్ని సామరస్యంగా పని చేస్తాయో అట్లా ఇక్కడ పొత్తు కుదుర్చుకుని నడవాలి. ఇందులో కూడా వ్యవహారాలు, సంఘటనలో ఇదంతా గుణధర్మం పనిచేస్తుందిరే, వ్యక్తిగా నాకు అందరూ సమానమే, ఆత్మస్వరూపుడే అనే విధంగా నడిచినట్లు. అట్లాగే ఈ గ్రంథ అధ్యయనంలో కూడా ఇక్కడ మనకి అక్షరాలు, పదాలు, వాక్యాలు అలా వేరువేరుగా ఉన్నా కూడా అన్నీ కలిపి మనకి ఒకే భావాన్ని అందిస్తున్నాయి కదా. అంటే అడ్జస్ట్ దానిలో ఉన్నట్టు అసలు ఏమి సారాంశం ఏంటి అనేది కదా మనకి ప్రాధాన్యం, ఎలా ప్రాధాన్యతతో కూడి ఉంటుందో అట్లాగే ఆ ప్రాధాన్యతతో ఆ అన్నిటి యొక్క సామరస్యం అన్నీ కూడితే కదా అక్షరాలు, వరుసలు, మరి పదాలు, మరి వాక్యాలు అన్నీ కలిపి కదా మనకు ఒక భావాన్ని అందిస్తున్నాయి. అట్లా ఆ సామరస్యంగా నడిపే ఆ సామరస్యమైన భావన ఏదైతే ఉందో అదే దైవము, మిగిలిందంతా జగత్తు అని అనిపించింది. అట్లాగే ఇక్కడ జీవుడి సృష్టి నారాయణ నుంచి దిగి వచ్చిన సంకల్పం, అది మనందరికీ తెలిసింది కదా. ఒక్క కదలిక అక్కడ పరాత్పర బ్రహ్మం దగ్గర వచ్చిన ఒక చిన్న కదలికే ఈ మొత్తం సృష్టిగా వచ్చింది. అక్కడ ఆ మూలా ప్రకృతితో కూడిన అక్కడ కదిలిన ఒకే ఒక్క కదలిక అని కదా మనం ఎప్పుడు చెప్పుకుంటాము. ఇట్లా ఆయన సంకల్పించడు కానీ సంకల్పాలు అవే వస్తాయి ఆయనకు. అట్లాగే మనలో ఉన్న ఊహలు కానివ్వండి, ఆలోచనలు కానివ్వండి, మనము పిలవటం లేదు, అవే వస్తున్నాయి. కానీ ఎక్కడ మనం ఎప్పుడు ఏం చెప్పుకున్నాము, అక్కడ పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంగా అక్కడ పరాగా ఉన్నప్పుడే అక్కడ గుర్తించి ఆపగలగటమే సాధన అని మనం చెప్పుకుంటాం. అట్లాగే దైవ సంకల్పాలు కూడా అంతే, ఆయనకు కావాలని సంకల్పించడం లేదు, ఆయన నిమిత్త మాత్రంగా ఉన్నాడు, దానంతట అవి అలా జరిగిపోతున్నాయి. అట్లాగే మనలో ఉన్నటువంటి ఈ భావ పరంపర ఏదైతే ఉందో, ఈ ఆలోచనల పరంపర చూడండి ఒకదాని తర్వాత ఒకటి
అదే కదా లోపల, మరి దానంతట అది జరిగిపోతాను కదా మొత్తం సృష్టి అంతా ఆలోచనల అలా వచ్చింది అంటే దాని ఫలితాన్ని అది ఇచ్చేసేస్తుంది. మరి అక్కడ కదా మనం ఆపవలసింది. అందుకు కదా మనకి చతుసంధ్యా సాధనలు, ఇట్లా ఈ భావ పరంపరకు సాక్షిగా ప్రతిస్పందించకుండా, సాక్షిగా అంటే లోపల ఇది బాగా మీరు అక్కడ గమనించుకోవాల్సింది. లోపల వెంటనే ఒక భావానికి వెంటనే ఒక ప్రతిస్పందన, ఒక రియాక్షన్ వచ్చేస్తుంది కదా. మరి దానికి సంబంధించిన ఫలితం మరి సూక్ష్మంగా వచ్చేస్తుంది కదా. అక్కడ చిక్కుకోకుండా ఉన్నవాడు వాడు యోగి. అయితే చిక్కుకోకుండా ఉండాలి అంటే అక్కడ ఒక నేర్పు కావాలి ఎవరికైనా సరే. ఎందుకు ఎట్లా తెలుస్తుంది అక్కడ చిక్కుకున్నాము అని చెప్పి? తర్వాత ఇంక జరిగిపోయిన తర్వాత తెలిసినా మనకి ఇంక దానివల్ల ప్రయోజనం లేదు కదా. దానికి ఒక నేర్పు కావాలి. కాబట్టి యోగము అంటేనే ఇక్కడ నేర్పరితనము అనేది మనం అర్థం చేసుకుంటే, ఆ యోగాన్ని అందరూ కూడా, ఆ నేర్పుని నేర్చుకుంటే అందరూ కూడా అప్పుడు ఆ దాంట్లో ఉన్న సులువు, దాని నుంచి ఎట్లా విడుదల చేసుకోవాలి అనేది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందే అక్కడ వ్యవహారాన్ని బట్టి. ఇంతవరకు మనం 47 శ్లోకాలు పూర్తి చేసినట్లయితే ఇక్కడ మనం మొదటి నుంచి అసలు ఈ మొదటి అధ్యాయంలో మనం ఏం చూసాము అనేది చూసినట్లయితే, మొదటి శ్లోకాల్లో మనం ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం, ప్రతి జీవి కూడా ఘనీభవించిన ఆత్మస్వరూపమే కానీ దేహము కాదు. అక్కడక్కడ మనం చూసుకుంటూ వెళ్తే ఇది మళ్ళీ ఒకసారి మనం టోటల్గా మనం ఏం చెప్పుకున్నాము అనేది మనకి ఒక అవగాహన వచ్చేస్తుంది. ఇంకా రేపటి నుంచి మనం 2వ అధ్యాయంలోకి వెళ్తాం. ఇక్కడ చిత్తశుద్ధి లేని కారణంగానే మానవుడికి అపరోక్ష జ్ఞానం కలగటం లేదు అని చెప్పుకున్నాము. అట్లాగే కాబట్టి చిత్తశుద్ధి కొరకు నిష్కామ కర్మాచరణ ఇది తప్పనిసరి. ఎప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, నిష్కామ కర్మాచరణ తప్పక చేయాల్సిందే. ఈశ్వరార్పణ బుద్ధితో అక్కడ కర్త ఉన్నాడంటే భోక్త ఉంటాడు. కాబట్టి కర్త రహితంగా అక్కడ నిష్కామంగా ఆ కర్మలను ఆచరిస్తూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఆ చిత్తములో నిర్మలత్వం వస్తుంది. ఇదంతా ఒక చైన్ లాగా జరగవలసింది, ఒకదాని తర్వాత ఒకటి. ఎట్లా అయితే మాలిన్యరహితమైన అద్దంలో ఆ సూర్యబింబం చక్కగా కనిపించినట్లుగా, ఆ మురికి లేని వస్త్రానికి రంగు బాగా అంటినట్లుగా ఆ నిర్మలమైన చిత్తమందు ఆత్మజ్ఞానం అనుభూతం అవుతుంది అని సాధన ఉపాయాలు, మెళకువలు ఎన్నో పొందుపరచబడి ఉన్నాయి ఈ గీతలో అని చెప్పుకున్నాం. అట్లాగే నిర్మలమైన భక్తితో ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధించాలి అని చెప్పుకున్నాము. సదాచారము, పుణ్యకర్మాచరణ, నిష్కామకర్మ, అచంచల భక్తి, ఇవన్నీ కూడా జీవుడికి జ్ఞానోన్ముఖానికి సహాయపడతాయి అని చెప్పుకున్నాము. అట్లాగే ఇంట్లో దీపం వెలిగినా కూడా కిటికీలు గుండా గాలి వీచినట్లయితే అది ఆరిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇంద్రియ ద్వారాల గుండా ఈ విషయ సంకల్పాలు లోనికి ప్రవేశించి మన కష్టపడి వెలిగించుకున్న ఈ జ్ఞాన దీపం ఆరిపోతుంది. కాబట్టి అక్కడ తప్పనిసరిగా సాధకుడికి ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం కావాలి అనంటే విషయ విరక్తి ఉన్నవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇవన్నీ కూడా మొదటి నుండి అభ్యాసంలో ఉండాలి, అది ఒక్కరోజుగా వచ్చేది కాదు అని చెప్పుకున్నాము. అలాగే ఇంద్రియాలని, చిత్త వృత్తులను నిరోధించడం ఏదైతే ఉందో అదే యోగంగా కూడా చెప్పుకున్నాము. మరి చిత్త వృత్తులు అంటే అవి అనాది, అవి ఎన్నో ఆజన్మార్జిత సంస్కారాలకు అనుగుణంగా వచ్చినవి. కాబట్టి అవి జాగ్రత్తగా ఎవరిది వాళ్ళే గుర్తించుకోవాలని కూడా చెప్పుకున్నాము. తర్వాత అలా ఈ నిష్కామ కర్మ, ఈ భక్తి, రాజయోగాలు చేస్తే ఆ చిత్తంలో ఉన్నటువంటి మల విక్షేప దోషాలు పోగొట్టుకుని నెమ్మదిగా అప్పుడు నేనెవరు అనే ఆత్మ విచారణలో ప్రవేశిస్తాడు. అప్పుడు మనం ఈ ఆత్మ లక్షణాలు చెప్పుకున్నాము. ఎవరికైనా గుర్తున్నాయా? గుర్తు పెట్టుకున్నారా? అవన్నీ ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పుకున్నాం కదా. గుణత్రయాతీత, పంచకోశ విలక్షణ, తాపత్రయ నిర్ముక్త చెప్పుకున్నాం కదా. శరీరత్రయ విలక్షణ, అవస్థాత్రయ సాక్షి అనే ఆ స్వయం జ్యోతి స్వరూపమైన ఆ క్షేత్రజ్ఞుణ్ణి అనుభవానికి తెచ్చుకోవాలి అంటే ఆ లక్షణాలతో జీవించాలి అని చెప్పుకున్నాము. అప్పుడు ఈ లక్షణాలు అనుభవానికి తెచ్చుకున్నప్పుడు మనం ఇందాక మల విక్షేప దోషాలు చెప్పుకున్నాం. ఇక్కడ ఈ మూడోదైన ఈ ఆవరణ దోషం కూడా తొలగి జీవుడు అక్కడ మేఘాలు అడ్డు తొలగిన సూర్యుడిలాగా, సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, అట్లాగే ఆత్మస్వరూపం ఎప్పుడు ఉన్నది. ఆ పైన ఉన్నటువంటి ఆచ్ఛాదితమైన ఈ ముసుగులన్నీ కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేను అనుకున్నటువంటి ఈ మల విక్షేప ఆవరణ దోషాలు అన్నీ తొలగి తానైన స్వరూప నిష్టలో దేహం ఉండగానే అట్లా
తానైన స్వరూప జ్ఞాన నిష్టలో నిలకడ చెందగలుగుతాడు అనేది మనం చెప్పుకున్నాము ప్రారంభంలో. అట్లాగే ఈ సాధన చతుష్టయ సంపత్తి ఉన్నవాడికి మాత్రమే ఈ శ్రద్ధ, ఓర్పు, సహనము అనే దైవీ లక్షణాలు అలవడతాయి. అప్పుడు మాత్రమే ఆ వివేకము అనే నాగలి లభిస్తుంది. దానివలన మాత్రమే ఆ శాశ్వతమైనటువంటి దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తికి కారణమవుతుంది. అటువంటి ఆ వివేకము, విచక్షణ అని కూడా చెప్పుకున్నాము. అట్లాగే నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే అని, అంటే సత్యాన్ని దర్శించిన తత్వదర్శులు మాత్రమే ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. కాబట్టి ఆ సద్గురుమూర్తిని ఆశ్రయించి మనం చూస్తుంటే మనకి ఈ పనులన్నీ వరుసగా అయినట్లుగా కూడా తెలుస్తున్నాయి కదా. వారు అట్లా ఆ సద్గురుమూర్తి దొరకటమే ఎంతో కృప విశేషము. అక్కడ గురువుకి శరణాగతులై ఆ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను, అలాగే సర్వత్ర సమదర్శనంతో అక్కడ అందరినీ కూడా మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ఇక్కడ అందరినీ సమదృష్టితో అంటే అక్కడ శరీరంగా చూడకుండా అక్కడ చూసేది అక్కడ ఆత్మస్వరూపంగా చూసినప్పుడు నీ నా అనే భేదము, ఏ ద్వంద్వాలు కూడా, ఈ రాగద్వేషాలు కానివ్వండి, కామక్రోధాలు కానివ్వండి, అక్కడ ఉన్నది నేనే కదా అని చూసినప్పుడు పెద్ద స్వామి వారి ఎన్నో బోధనల్లో మనము అది వింటాము, చూస్తాము. అక్కడ కూడా నిన్నే చూడు, అక్కడ కూడా నిన్నే చూసినప్పుడు నువ్వు ఈ సకల ద్వంద్వాలకి అతీతంగా ఉండగలుగుతావు అనేది వారి ప్రధానంగా వారు ఎప్పుడు మన సాధకుల్ని, శిష్యుల్ని ఉద్దేశించి చెప్పింది. కాబట్టి అన్ని జీవరాశుల్ని కూడా అక్కడ దైవంగానే అందరిలో దివ్యత్వాన్ని దర్శించినప్పుడు ఇంకా రాగానికి, ద్వేషానికి అక్కడ చోటు ఉండదు. అట్లా ఆ ప్రేమ మార్గంలో సేవించడం వల్ల మనము అట్లా భగవద్గీతలో ఉంటుంది, బాబా చరిత్రలో ఉంటుంది, తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ అనేది ఆ ప్రేమ మార్గంలో అలా నడుస్తూ ఆ ప్రయాణాన్ని అక్కడ ఆ సాధనని పూర్తి చేసుకోవాలి అనేది మనం చూసాము. ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఎవరైనా కూడా పాయింట్స్ నోట్ చేసుకుంటే చెప్పొచ్చు. నేను కూడా అప్పుడప్పుడు ఒక్కొక్కటి నోట్ చేసి పెడుతూ, అంటే చివరికి వచ్చేసరికి మనం ఒక్కసారి మనం ఏం చెప్పుకున్నాము అంటే గుర్తుంటుంది అనేది. శరీరం అనే రథ సారథి అది బుద్ధి. ఆత్మ విషయాన్ని విన్నప్పుడు ఆ బుద్ధి జ్ఞానస్వరూపం అవుతుంది అని కూడా చెప్పుకున్నాము. అట్లాగే పరమాత్మ ప్రకాశం ఏదైతే ఉందో దానిని ధరించాలి ముముక్షువు అనేవాడు. మనం ఎప్పుడు చెప్పుకుంటాము ఆత్మధర్మం ఒక్కటే స్వధర్మము, మిగిలినవన్నీ కూడా పరధర్మాలే. ఒక్క ఆత్మధర్మాలు అంటే మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్నాం ఆత్మ లక్షణాలు, ధర్మాలు, ఆత్మ ఎట్లా ఉంటుంది, స్వరూప స్వభావాలు అంతటినీ కూలంకషంగా విచారణ చేసేది. ఎందుకంటే అలా నేను ఆత్మస్వరూపుణ్ణి అని అక్కడి నుంచి దిగి రాకుండా అలా జీవించటం కోసం మాత్రమే అది. తర్వాత ఈ శరీర ధర్మాన్నే ధర్మంగా భావించేవారు కౌరవులు అని కూడా మనం చెప్పుకున్నాము. ఆ శరీరం అంటే శీర్యతే ఇది శరీర, అది ఎప్పుడు కూడా నశించే గుణము కలిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం ఇక్కడ చూసిన స్వభావం చేత ఏర్పడే గుణాలన్నీ కూడా ఆ సంస్కార ప్రేరణ చేత, స్వభావాల చేత ఏర్పడే ఆ గుణధర్మం చేత అక్కడ ఆ సంఘర్షణ చేత ప్రవర్తిస్తుంది, దానికి ఆకర్షితం అవుతుంది మనలో ఉన్నటువంటి అజ్ఞానము, మనలో ఉన్న రజోగుణ తమోగుణ ప్రభావాలు. అక్కడ గుర్తుంచుకోవాలి ఆ 3 గుణాలతో ప్రతిస్పందించేటప్పుడు ఆ ఫలితం ఎప్పుడు కూడా గుణానికి అనుగుణంగా ఉంటుంది, అది మర్చిపోకూడదు. 3 గుణాలతో ఏ గుణంతో మనం ప్రతిస్పందిస్తే ఆ గుణానికి అనుకూలంగానే ఉంటుంది, దాని ఫలితం తప్పనిసరిగా మనకి ఆగామి కర్మగా ఏర్పడుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇంచుమించుగా ఇంకా చివరికి వస్తే మనస్సుని సరిగ్గా ఉపయోగించుకోవటం. ఎప్పుడు బహిర్ముఖం అయితే అది మనసు అయింది, అదే అంతర్ముఖం అయితే తన స్వరూపానికి దగ్గరగా జరుగుతుంది అనేది ఎప్పుడు మరి ఎన్నోసార్లు మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అట్లాగే ఇంకా ఈ అందరినీ కూడా మనలోనే ఉన్నటువంటి కుంతి మాద్రి పుత్రుల్ని పైన చక్రాలు మనకి మణిపురం నుంచి పైకి ధర్మరాజు, అర్జున, భీములుగా చెప్పుకున్నాం, కింద నకుల సహదేవులుగా మనం చెప్పుకున్నాము. మూలాధార స్వాధిష్టాన చక్రాలని ఇంకా ఇంకేమైనా గుర్తు ఉంటే చెప్పచ్చు.
ఇంతవరకు ఈ శ్లోకాలు మనం ఇలా చూసాము. ఇలా ఈ మొదటి అధ్యాయాన్ని పూర్తి చేస్తూ ఇక్కడ సాధకుడు ఎట్లా ఏం చేయాలి అనంటే ఈ ఆధ్యాత్మిక ప్రగతిని ఇక్కడ ఏం చేశాడు అర్జునుడు, మొత్తం అస్త్రాలు కింద పడేసేసి రథంలో కూలబడిపోయాడు. ఎప్పుడు అది దాంట్లో నిలకడ చెందనప్పుడు తన మీద తనకే అక్కడ ఆ విశ్వాసాన్ని కోల్పోయాడు. అక్కడ నేను అసలు ఎందుకు యుద్ధం చేయాలి, నేను చేయగలను, మరి అంతటి వీరుడు మరి అట్లా అంటే నిలకడ చెంది తాను ఆత్మస్వరూపుడిని అనే నిశ్చల తత్వం అక్కడ లేదు, దృఢ నిశ్చయం లేదు అని తెలుస్తుంది కదా. అక్కడ ఆ పురోగతిని సాధించినప్పుడు వారి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి సెల్ఫ్ కంట్రోల్ ఒకటి, అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్, ఇవి రెండు లేకుండా పోయాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటి, అక్కడ ఆ భావోద్వేగాల్ని అదుపులో ఉంచుకోలేరు. అట్లాగే ఆలోచనలు, ప్రవర్తన ఏదైతే ఉందో అది ఆసక్తులు, అక్కడికక్కడ మరి దుఃఖం, అది విషాద యోగం కదా. దుఃఖము అంటేనే అది మనం తమోగుణం అని చెప్పుకుంటాం కదా. అక్కడ దానికి మరి లోబడిపోయి ప్రవర్తించాడు అంటే ఇది అక్కడ సెల్ఫ్ కంట్రోల్ లేకుండా పోయింది. అట్లాగే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది సాధకుడికి అసలు అత్యంత ప్రధానం. ఇది సెల్ఫ్ డిసిప్లిన్ ఏంటంటే స్వీయ క్రమశిక్షణ, ఇవి రెండు లేకుండా పోయాయి. ఎందుకంటే అక్కడ నేను ఆత్మస్వరూపుణ్ణి అనే అంటే అప్పటి వరకు సాధకుడు కూడా కాదు అతడు అనేది మనకి అర్థమవుతుంది. అట్లాగే వీటిని రెండింటిని సెల్ఫ్ డిసిప్లిన్ అంటే భావాలను నియంత్రించే మరియు స్వంత బలహీనతలను అధిగమించే ఆ సామర్థ్యం లేకపోవటం ఇక్కడ మనం పరిశీలించవచ్చు. మన భావాలను నియంత్రించే మళ్ళీ ఆ స్వంత బలహీనతలు మరి స్వజనులు అని చెప్పాడు. అంటే అక్కడ మమకారం ఉంది అంటే అహంకారం, ఈ బలహీనతలను అదే నేను నాది అది ఉంది కదా, ఆ బలహీనతలను అధిగమించే సామర్థ్యం లేకపోయింది ఇక్కడ. అట్లాగే భావోద్వేగాలను, అలాగే చర్యలను నియంత్రించే సామర్థ్యం, సత్కర్మాచరణ నుంచి వెనక్కి మరలుతాడు సాధకుడు అనేవాడు. ఇక్కడ మనం ఈ యుద్ధాన్ని తీసుకున్నట్టయితే మనం ఎప్పుడు కూడా మనలో జరిగేదే కురుక్షేత్ర యుద్ధము అని చెప్పి అంటున్నాడు. అంటే అక్కడ ఎలా చూసినప్పటికీ కూడా మరి యుద్ధం నుంచి వెనక్కి మరలటం అనేది క్షత్రియ ధర్మం కాదు. అంటే ఇక్కడ సాధకుడు తన సాధనని విరమించి ఇది చేయలేను అని వెనక్కి వెళ్ళిపోతున్నట్టే కదా అనేది మనం ఇక్కడ పరిశీలించాల్సింది. అంటే దాని వలన ఒక్క మెట్టు జారటమే 1000 మెట్లు జారటంతో దిగటంతో సమానం అని చెప్తారు. ఎప్పుడు స్వామి ఎన్నో బోధనలో చెప్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ సదాచారం పట్ల ఏం చేస్తాంలే అనే ఆ విముఖత, అట్లాగే దాని పట్ల ఆసక్తి తగ్గిపోవటం, ఇవన్నీ ఒకదానితో ఒకటి వస్తాయి. కాబట్టి అక్కడే అంటే ఆ గాంధీవాన్ని కింద పడేసి కూలబడిపోయాడు అనేది కదా మనకి ఇక్కడ చివరిగా వచ్చిన సారాంశం మనకి చివరి శ్లోకాల్లో. కాబట్టి అవన్నీ అక్కడ సాధకుడికి ఇవన్నీ కూడనివి అయినప్పటికీ కూడా పరమాత్మని ఆశ్రయించాడు కాబట్టి ఆయన తర్వాత ఏమి జ్ఞానబోధ చేయబోతున్నారు అనేది ఇక్కడి నుంచి అసలు పరమాత్మ చెప్పటము, వారి యొక్క జ్ఞానాన్ని అందించటము, ఎలా దానికి అర్జునుడు ఎట్లా తీసుకుంటాడు అనేది మనం తర్వాతి శ్లోకాల్లో తర్వాతి అధ్యాయాల్లో మనం తెలుసుకోబోతున్నాము. ఇక్కడికి ఇది చూసినట్టయితే ఈ కంక్లూడ్ చేసి మనం దానికి వెళ్దాము పరిభాషా వివరణకి. దేశికేంద్రాయ నమః. శ్రీమత్పరశివరూపగురో కామితశోషితలోకగురో విబుధా ప్రార్థితలోకగురో అముదమదాంతసుదీపగురో కలిపాదితసంత్రార్ధగురో స్థాపితషణ్మతసారగురో స్థాపాపవమునివంద్యగురో శ్రద్ధాధ్యక్షరశాంతగురో కరుణాసాగర పరమగురో నిరుపమ మహిమా నిలయ గురో
जय जय परशिवलोकगुरो जय शुभशङ्कररूपगुरो भवहर परशिवभुवनगुरो जय शुभमङ्गल जगद्गुरो जय 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 गुरुप्रसाद गुरो जय शुभमङ्गललोकगुरो जय 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 निर्भयानन्दगुरो जय शुभमङ्गल जगद्गुरो जय शुभमङ्गल जगद्गुरो ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ तत्सत् ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ